ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందన వచనాలు. యోధా పత్రిక 8వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. యోధా పత్రిక 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. మహాత్ములను దూషించుచు ఉన్నారు. పోయిన వారం మనం అదే ధ్యానం చేయటం ఆరంభించాం. నియమములను అధికారమును ధిక్కరించుట, సమాజములోని లోపములను లోటుపాట్లను ఎంచి చెప్పుట నేడు అనేక మందికి చాలా రసవత్తరంగా ఉందన్నమాట. నేటి సమాజంలో, నేటి వ్యక్తుల కుటుంబాలలో ఉన్న లోపములు ఏం చేస్తారంటే లోటుపాట్లు ఎత్తి చూపించుట. ఏమి లేదు, పచ్చి తెలుగులో చెప్పాలంటే ఈ ఇంట్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో, ఆ ఇంట్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో, ఆ ఇంట్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో, ఈ రీతిగా తీసుకువెళ్ళి చెప్పటం అనేది చాలా రసవత్తరంగా ఉండేటటువంటి ఒక అంశంగా ఉంది కొంతమందికి. క్రైస్తవ సౌభ్రాతృత్వమును నశింపజేసేది అన్యోన్యమైనటువంటి పగ ద్వేషములను పెంచి పోషించేటటువంటిదిగా ఉండే కార్యములే ఇటువంటి సంభాషణల ద్వారా మొలిచి బయటకు వస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అన్యోన్యం ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అలాగే అన్యోన్యం ఉన్నటువంటి ఆ బాంధవ్యం, అలాగే అన్యోన్యం ఉన్నటువంటి ఆ సహవాసం అనేది ఏమవుతుందంటే విచ్ఛేదింపబడుతుంది. ఆ సహవాసం అనేది పోగొట్టుకోబడుతుంది అన్నమాట. పైగా వ్యర్థమైనటువంటి నాట్లు వేసి మొలకలెత్తించి అవి మొలిచి ఇలాగ కనబడుతున్నట్లుగా ఉండే కొన్ని వ్యర్థమైన విషయాలు నేటి సమాజంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ఇతరుల స్వంత జీవితంలోనికి తొంగి చూచే, లేక వారి పర్సనల్ లైఫ్లోనికి తొంగి చూచి ఆ తొంగి చూడబడినటువంటి విషయములను ఎత్తి చెప్పుకుంటూ చాటించుకుంటూ వెళ్ళే మనస్తత్వాలు నేడు మనుషుల్లో కనబడుతూ ఉన్నాయన్నమాట. పరదూషణ చేస్తూ ఊరంతా తిరిగి చెప్పుకుంటూ ఉండటం అదొక క్రూర వినోదమని చెప్పక తప్పదు. ఇప్పుడు కొంతమందికి వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితంలోనికి వెళ్ళి తొంగి చూడటం కొంతమందికి అదొక సరదా, ఇష్టం. ఆ జీవితంలోనికి తొంగి చూచి అక్కడ ఏవో లోటుపాట్లు కనబడతాయి. ఆ కనబడిన లోటుపాట్లను తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే ఊరంతా చాటింపేసుకుంటూ తిరగటము, అది ఒక క్రూర వినోదమని పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మనం తెలుసుకోవాలి.
అటువంటి క్రూరమైన వినోదమునకు పాల్పడే వాళ్ళు ఉన్నట్లయితే యేసు నామములో ఈరోజే నువ్వు మారు మనస్సు పొందాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అటువంటి క్రూర వినోదమునకు ఎన్నడగిన జీవితంలో తావునివ్వద్దని తెలుసుకోవాలి. లేవియా కాండము 19వ అధ్యాయం 16వ వచనములో ఈ రీతిగా ఉంది, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇది పీటీ వరకు చెప్పే మాటలు కాదు, దేవుడు చెప్పే మాటలు. ఇంటింటికి అదొక సరదా. మేము ఇంటింటికి తిరగటం లేదండి, మొబైల్ ఫోన్ ద్వారానే తెలియజేస్తున్నామండి. ఆధునిక పద్ధతి కదా, అది కూడా నువ్వు ఇంటికి తిరిగినట్టే. నీ మనసు ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉన్నట్టు, నీ మాట ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉన్నట్టు. ఇంటింటికి తిరిగి నువ్వు కొండెములను ప్రచారం చేయకూడదు నీ ప్రజల్లో అని చెప్పి దేవుని మాటలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అనేక మంది ఈ నియమాన్ని పూర్తిగా మర్చిపోయారు ఈ దినాల్లో. ఇద్దరు కలుసుకుంటే ఏంటి మీ కబుర్లని కాదు, ఏంటి ఆ ఇంటి కబుర్లని అని అడిగే కాలంలోకి వచ్చాం. ఫలానింట్లో కబుర్లు ఏంటి, ఫలానింట్లో ఏంటి, ఎంతసేపు ఈ వ్యర్థమైన కొండెములాడుట అనేది అది సరి అయినటువంటి క్రైస్తవ లక్షణం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసి విసర్జించవలసిన 6 విధములైనటువంటి ఆ దోషపూరితమైన కార్యాలను గురించి ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరాన్ని వ్రాస్తూ చెబుతున్నాడు. చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము 31వ వచనంలో 6 విషయాలు విసర్జించాలి అని పౌలు చెప్తున్నాడు. చూడండి, సమస్తమైన ద్వేషము ఏంటట, సమస్తమైన ద్వేషము ఇంగ్లీష్లో చెప్పునైనా ఆల్ బిటర్నెస్, అన్ని విధములైన చేదును ఏం చేయాలి, విసర్జించాలి. అందరు నా మొహం చూడండి, ఇక బైబిల్ వైపు కాకుండా. దేన్ని విసర్జించాలట చెప్పండి అందరూ, చేదు. ఈనాడు ఎక్కడ చూసినా చేదే, ఒంటి నిండా చేదు. కొంతమందికి నడినెత్తి మొదలవుతే అరికాలు వరకు చేదు 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 చేదు. అన్ని రకములైన చేదును విడిచిపెట్టాలి. ఈరోజు ఇక్కడ నా ముందు, మీ ముందు పరిశుద్ధ బల్లారాధన పరిచర్య జరగబోతుంది కాసేపట్లో. చాలామంది చేదును లోపల అట్టాగే పెట్టుకొని ఇక్కడికి వచ్చి రొట్టె తీసుకొని ద్రాక్షారసం తీసుకొని ఏం చేస్తారంటే అయిపోయాయి, 2 ఆములు అయిపోయాయి. చాలామంది చేదు మాత్రం లోపలే ఉంది. చేదు లోపల పెట్టుకొని ప్రభు భోజన బల్లారాధనలో పాల్గొనకూడదు. ఏం పెట్టుకొని, చేదు లోపల. పక్కోడితో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, మాట్లాడుకోరు. ముందే చూసుకుంటారు నా ప్రత్యర్థి ఎక్కడ కూర్చున్నారని. ముందా అయితే నేను వెనక. ఈరోజు వాళ్ళు వెనక, అయితే నేను ముందు. పూట ఎన్నడూ ముందు కూర్చున్నోళ్ళు, కూర్చునేవాళ్ళు ముందు కూర్చోకపోతే ఎంతైనా ఒక ఇంత గమనించాలి. ఏదో ఒక తేడా అన్నమాట. చేదు లోపల పెట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడ పౌలు విసర్జించవలసిన దాంట్లో మొట్టమొదటిగా ఏం పెట్టాడంటే చేదు తొలగించుకోవాలి. అందరూ చెప్పండి, ఎవరు చేదు వాళ్ళకు తెలుసు. అందుకే అప్పుడప్పుడు చేదు ఎక్కువ శాతం ఎవరికి వస్తుందంటే జ్వరం వచ్చిన వాళ్ళకు. జ్వరం వచ్చినోడు ఏది తీసుకొచ్చి పెట్టినా వద్దా, ఎందుకు వద్దు, నోరంతా చేదుగా ఉంది, నీకు జ్వరం వచ్చింది. నీ చేదు వెంటనే బయటికి పోవాలి. కోడి కోసినప్పుడు కూడా మా నాన్న వెనకడికి కోడి కోస్తున్నప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని. అందులో కొద్దిగా చేదు ఉంటుంది ఇంత ఒక చోట. ఏంది నాన్న వెతుకుతున్నావు అని అడిగా ఒకరోజు తెలియక. అప్పుడు నాన్న చెప్పాడు, ఓరి చేదు ఉంటుందిరా, ఆ చేదు వెంటనే అక్కడి నుంచి తీసి పారేయకపోతే ఈ చేదు చితికి కూరలో పడితే
కూర మొత్తం చేదుగా ఉంటుందిరా, అందుకే చేదును తీసేస్తున్నాను అన్నాడు. అట్లాగే కోడి కూర తినేటప్పుడు చేదు తీసేసి తినాలని బాగా తెలుసు అందరికీ. అది ఏ స్కూలుకు, కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోనక్కర్లా, అది మాత్రం మనందరికీ బాగా తెలుసు. కానీ బతుకులో ఉండే చేదు మాత్రం అట్టాగే ఉంటుందన్నమాట. నా మాట కాదు, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, మీ లోపల ఉండే అన్ని విధములైన చేదును విసర్జించాలన్నమాట. ప్రైజ్ ద లార్డ్. తోటి విశ్వాసితో, అన్యోన్యం విశ్వాసితో, అలాగే దేవుని సేవకులు సేవకులతో, అలాగే భార్య భర్తతో, భర్త భార్యతో, అన్న తమ్ముడితో, తమ్ముడు అన్నతో, అక్క చెల్లెలతో, చెల్లెలు అక్కతో, అత్త కోడలతో. అది మాత్రం బాగా చెబుతారు, ఎందుకంటే దాదాపు ఇళ్లలో ఉంది అదే. అత్త కోడలతో, కోడలు అత్తతో ఉండే చేదు మర్యాదగా విసర్జించండి పూట. జాగ్రత్త. చేదు విసర్జిస్తేనే ఈ ప్రభు భోజన బల్లారాధనలో పాల్గొనటానికి నీకు అర్హత. లేని పక్షంలో చేదు లోపల పెట్టుకొని ఎంత భక్తిగా వస్తారో నాయనో. బల్లారాధనకు వచ్చే వాళ్ళని చూస్తా కొంతమందిని ఇలాగా అతి వినయం, దూరత లక్షణం ఇట్లా వచ్చి తీసుకొని, కొంతమంది అయితే కళ్ళకద్దుకొని, ఎందుకంటే ఈ దరిద్రపు కళ్ళతో చూడలేకపోతున్నానేమో. మరికొంతమంది టింగ్ 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 టింగ్, మరికొంతమంది ఈ బాణి. చేదు లోపలే ఉంది కానీ ఇందులో పాల్గొంటున్నారు వచ్చి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రభు భోజన బల్లారాధనలోకి రావాలంటే నీకు అర్హత నీ లోపల ఉండే అన్ని విధములైన చేదును విసర్జించి ఈ బల్లారాధనలో ఈరోజు పాల్గొంటే దేవుని కార్యం ఈరోజే ఆరంభం కాబోతుంది. ఈరోజే ఆరంభం కాబోతుంది. ఈరోజే దేవుని కార్యము ఆరంభం కాబోతుంది. హల్లెలూయా. రెండో మాట కోపము. కోపం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. మీరు టీవీ ముందు కూర్చొని ఉన్నారు, కోపం నాకు లేదు అంటే అర్జెంటుగా 9441419933 లేదా స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేస్తే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. కొంతమంది మా నెంబర్ ఇచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నాడు. మిత్రమా, నా నెంబర్ తీసుకోవాలని అడిగి నువ్వు నేను మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళకు తెలియదు పాపం నీతో మాట్లాడటం, నాకు తెలుసు నీతో ఎలా మాట్లాడాలో. తీసుకో, 9441419933 మాట్లాడు. మొత్తం మీద చాలామందిలో చేదట్టాగే పెట్టుకొని ఉన్నారు. రెండవది కోపం లేదు అంటే అర్జెంటుగా నాకు ఫోన్ చేయండి, ఎందుకంటే మీ దగ్గరికి రావాలి. కోపం రాకుండా ఉండటానికి మందేంటో కనుక్కోవాలి. ప్రపంచం మొత్తం మీ ముందుకు రావాలి. వెనకటికి ఒక తాతగారు మనవడితో చెప్పాడు మాటల మధ్యలో. మనవడు అడిగాడంట, తాత నీకు కోపం ఎప్పుడైనా వస్తుందంటే, లేదురా మనవడా అన్నాడట. వెంటనే వీడు, అరే మా తాత కోపం లేదంటని, అయినా తాత కోపం ఉందో లేదో టెస్ట్ చేయాలనుకున్నాడు ఈ ముని మనవడు. వెంటనే వాడు అడిగాడట, తాత నీకు కోపం ఉందా? లేదురా మనవడా. గొంతు మారిపోయి తాతది. మళ్ళీ వీడు అడిగాడంట, తాత నీకు కోపం ఉందా? లేదురా మనవడా. వాయిస్ ఎంత మారిపోయిందో. ఇంకొకసారి అడిగాడంటారా, తాత నీ కోపం ఉందా అన్నాడంట. అనేసరికి లేదురా మనవడా నీకే కాదు చెప్పేదండి, కర్ర తీసుకొని అంటపడ్డాడంట. అదిగో తాత నీ కోపం ఉందంటే తాత నవ్వాడట. ప్రతి మనిషికి కోపం ఉంది, కానీ నా బైబిల్ కోపాన్ని గురించి చెప్పే మాట, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. పాపం చేయకూడదు. కోపం ఎవడికి రాదు, అందరికీ వస్తుంది కోపం, కానీ పాపం చేయకూడదు. అక్కడ జాగ్రత్త పడాలి. కొంతమంది కోపం రాగానే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అన్నమాట. కష్టపడి పురుషుడా కొనుక్కొని వచ్చావు ఇంటికి, అవి నువ్వే పాల్గొట్టేస్తున్నావు. ఎందుకంటే ఆఫీసు నుంచో పని నుంచి ఇంటికి రాగానే ఆ సమయానికి ఆ కుక్కర్లో అన్నం ఉడకలేదని చెప్పి ఆవిడ పాపం వేడివేడిగా పెడదామని ఆమె బాధ.
మీరేమనుకున్నారు? ఈ పనికి మాలది సీరియల్ చూసుకుంటున్నాను, పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వండుతుంది అని మీరు అనుకున్నారు. ఇక్కడ చిన్న అపార్థమే మిత్రమా.